Audio Jungle. Audio Jungle. ఓకేనా? అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. గురుగారు పక్క వెళ్ళు, అటే అటే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి. నా లైట్ ఆపండి అన్న. వేదమైన శనిశెట్టి జానవి గారిని గుంటూరు కిషోర్ గారు సన్మానిస్తారు. ఈనాటి కార్యక్రమం అందరూ కూర్చోవాలి, దయచేసి పెద్దలు అందరూ కూర్చోండి. అందరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం, దయచేసి ప్లీజ్ అందరు కూర్చోండి. గుంటూరు పార్లమెంటరీ కింద డివైడ్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఉన్నాను. ఈరోజు జిల్లా పర్యవేక్షణ మారింది. వేగులపాటి అజయ్ గారు కేర్ తీసుకుంటున్నారు. మీ అందరి కార్యాచరణ కూడా ఒక చక్కటి పూసల దండలాగా తయారు చేసి త్వరలో కందుకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తానని, నా హృదయపూర్వకంగా నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజున 175 స్థానాలకు గాను మనం పోటీ చేసేది 21. ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఏదో డబ్బు కోసమో, రాబోయే రోజుల్లో ఏదో ఫేవర్ కోసమో చేరితే వైఎస్ఆర్సీపీలో లేదు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతూ ఉంటే, మన అభిమాన ధనులు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. మరింత మందిని ఉత్తేజపరుస్తున్నారు. మాకు మందు బీరు బిర్యానీ కాదు, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అంటూ ఈరోజు దాదాపుగా 150 మంది పార్టీ చేరడం నిజంగా నేను హర్షిస్తున్నాను. దీనికి ఎవరైతే మోటివేట్ చేశారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం మల్సిటి నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందంట. అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు మాకేం పదవులు ఇస్తారు, మాకేం బాధ్యతలు ఇస్తారు, మాకెంత డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తుంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి వైపు, ఆ జనసేన పార్టీ వైపు మేము నిలబడతాం. మీరంతా ముందుకు వచ్చారు. ఈరోజు ఇంత దూరం కందుకూరు నాకు పరిచయం లేకపోయినా కూడా పదే అన్నోళ్ళు ఫోన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రోజులో మా పార్టీలో చేరబోయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విలువైన వారిగా భావించి నేను ఈరోజు తీసుకొచ్చాను. రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. కందుకూరులో చాలా బలంగా ఉంది. ఈ విషయాన్ని పెద్దవాళ్ళు కూడా నేను తెలియజేశాను. ప్రతి మండలానికి ప్రతి పల్లెకి నేను వస్తాను. ఇందాక ఒకటే నారాయణ గారు అన్నోళ్ళ టీం పెద్ద టీం అంతా ఉదయ భాస్కర్ అయితే మరింత పెద్దలు ఉన్నారు కొంతమంది. రాబోయే రోజుల్లో మా అందరి కార్యాచరణ ఒకటే. అధికారాలు ముఖ్యం కాదు, అనుభవాలు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు. రాష్ట్రానికి సేవ చేయాలని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కాపాడుకోవాలి. ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగరేయాలి. ఆ జెండాకు అవసరమైన మేము చూసుకుంటాం. ఈ గ్రామంలో జెండాకు అవసరమైన ప్లేస్ ని, అదేవిధంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మీరు తీసుకోండి. రాబోయే రోజుల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి గడపకి జనసేన సిద్ధాంతాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి రోజు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి మధుసూదన్ గారు,
కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చారు. వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం కూడా జనసేన పార్టీ తరఫున అంత మెజారిటీ వచ్చింది కదా, ఒక 2 సంవత్సరాల వాళ్ళకి సమయం ఇచ్చాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకున్న అభివృద్ధి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గాలు వదిలి